ప్రజారాజ్యం 2009లో ఒక అద్భుతమైన ప్రభంజనం. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి వస్తున్న జనాన్ని చూసి ఆశ్చర్యపోతాం. ఇంత జనం ఒక బిర్యానీకి కానీ ఒక మందుకు కానీ రారు. వచ్చే ఈ రాజకీయ జమానాలోని పవన్ కళ్యాణ్ గారికి ఇంత స్వచ్ఛంగా వస్తున్నారు అని మనం ఆశ్చర్యపోతాం. కానీ 2009కి వెళ్తే దీనికి డబల్, కళ్యాణ్ గారికి వచ్చిన దానికన్నా డబల్ అప్పుడు చిరంజీవి గారి ప్రజారాజ్యం టైంలోని ఆయన పెట్టే మీటింగులకి, ఆయన పెట్టే సభలకి రావడం జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, విశ్వక్షేణకు సంబంధించి లైలా అనే ఒక ఆడియో లాంచ్ లేదా ఒక సినిమా ప్రమోషన్ వేదిక మీద చిరంజీవి గారు ఒక మాట అనటం జరిగింది. ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారింది. ఆయన అక్కడ ప్రస్తావించడానికి గల కారణం, విశ్వక్సేన్ గారి నాన్నగారు అప్పట్లో ప్రజారాజ్యంలో పనిచేయడం జరిగింది. అందుకు కారణంగా ఆ బాండింగ్ను ఒకసారి గుర్తు చేసుకుంటూ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అని చెబుతూ జై జనసేన అని కూడా అనటం జరిగింది. నిజమే, ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది. అప్పుడు ఏమేమి కారణాల్లో తెలియదు. పరికాల ప్రభాకర్ అంటారు, ఇంకొకరు అంటారు, చిరంజీవి గారిని రాజకీయ శక్తులు గుమ్మికూడి వాళ్ళు అప్పటి అధికార ప్రతిపక్షాలైన ఈ పార్టీ ముందుకు వస్తే మన ఉనికికే ప్రమాదం అని భావించి అప్పటి అధికార ప్రతిపక్షాలు కలిసి చిరంజీవి గారిని ఈ రాజకీయాలకి నువ్వు సరిపడవు, నీకు ఆ సత్తా లేదు, నీకు ప్రజలకు సహాయం చేయాలన్న ఆలోచన ఉన్నా నువ్వు ఇక్కడ మనుగడ సాగించలేవు అని ఆయన మనసులో ఒక భయాన్ని లేదా ఒక సంశయాన్ని క్రియేట్ చేసి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లోకి విలీనం చేసేదాకా కూడా ఎవరు వదలలేదు. అలా విలీనం చేయగానే చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కొట్లాట్లు వచ్చేసాయి, విడిపోయారు, మాట్లాడుకోవట్లేదు, తొక్క కొత్తిమీర కట్ట ఎన్నో విశ్లేషణలు, రాజకీయ దుర్మార్గంగా విశ్లేషణలు చేశారు. ఆయన అప్పట్లో ప్రజారాజ్యం మీద జరిగిన దుష్ప్రచారాల్లో ఒక ప్రచారం మీకు చెప్తాను. చిరంజీవి గారే చెప్పారు. ఆయన శానిటేషన్ చేసుకుంటుంటే దాని మీద టీవీ కవరింగ్లో, న్యూస్ కవరింగ్లో చేసినటువంటి దుష్ప్రచారం, అలాంటివన్నీ తట్టుకోలేక అప్పుడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లోకి విలీనం చేయడం జరిగింది. ఆ కసి పవన్ కళ్యాణ్ గారిలో అలా మిగిలిపోయింది. మా అన్నగారు ఒక పార్టీ పెట్టి బీసీలకు, ముఖ్యంగా ఎస్సీలకు కూడా 100కు పైగా స్థానాల్లో నిలబెట్టి, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు అలా. అన్ని సీట్లు ఇచ్చి, అంత ప్రాధాన్యత కల్పించి 18 సీట్లు గెలిచిన తర్వాత కూడా ఆంధ్రాలో 16 సీట్లు, తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి 2 సీట్లు, 18 సీట్లు నగ్గిన పార్టీని కూలదోసేశారు. తన స్టార్డమ్ను పక్కన పెట్టుకుని ప్రజలకి ఏదో ఒక సహాయం చేయాలన్న ఆలోచనతో వచ్చిన చిరంజీవి గారి ఆలోచనని చంపేశాము అని అప్పుడు వాళ్ళు విర్రవీగారు. కానీ 2014లోనే జనసేన పుట్టింది. నిజంగా జనసేన ప్రజారాజ్యం రూపాంతరం చెందిన జనసేనగానే చెప్పాలి. ఎందుకంటే 2014లో అప్పటి కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. 2019లో ఓడిపోవడానికి కూడా కారణం అప్పుడు జరిగిన ఒక
విష ప్రచారమే చెప్పచ్చు. చిరంజీవి గారు ఎలా అయితే పార్టీలు కలిపేశారో జనసేనను కూడా అలాగే పార్టీలో కలిపేస్తారు అని అప్పుడు విష ప్రచారం చేస్తూనే వచ్చారు. ఈ జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆ భారాన్ని మోసింది. ఒక మైనస్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో ప్రస్థానాన్ని మొదలు పెడతాం. ప్రజారాజ్యంగా రూపాంతరం చెందిన జనసేన అన్నయ్య ఆశయాలు అప్పుడు చంపేశామని అనుకున్నారు, కానీ తమ్ముడు ఆ ఆశయాల్ని బతికించడానికి, ప్రజలకు సేవ చేయడానికి ముందుకు తీసుకొచ్చిందే ఈ జనసేన. ఈ ఈ చిరంజీవి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే కొంతమంది కుహనా మేధావులు ఈ ఈ ప్రజారాజ్యంలాగానే ఈ జనసేన కూడా మారబోతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి చిరంజీవి గారు త్వరలో ఆహ్వానించబడతారు. ఆయనకు ఒక అధికార పోస్ట్ ఇవ్వబడుతుంది. దాని ద్వారా రాజ్యసభకు వెళతారు. నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఆయన ఉంటారు. ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలకి 2-3 సీట్లు నగిన పార్టీలకు కూడా రాజ్యసభలో ప్రాధాన్యత ఉన్నప్పటికీ జనసేనకు ప్రాధాన్యత లేదు. అందుకే చిరంజీవి గారిని ఈ మధ్యన మోడీ గారు ఎక్కువగాని ఓన్ చేసుకుని, అదే బీజేపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జనసేనలోకి తీసుకుని జనసేన ద్వారా ఆయనకి రాజ్యసభ సీట్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు అని చెబుతూ, ప్రజారాజ్యంలో కూడా ఈ జనసేన బీజేపీలో విలీనం కాబోతోంది. అందుకే ముందు చిరంజీవి గారిని బీజేపీ వారు లాక్కొని అక్కడి నుంచి జనసేనను తమ పార్టీలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని కొంతమంది కుహనా మేధావులు కుహనా ఆలోచనలు చేస్తున్నారు. కానీ మర్చిపోయారేమో, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, తన కట్టె అంటే తన శరీరం ఒక నలుగురు వచ్చి మోసేంత వరకు కూడా ఈ జనసేన పార్టీ ఉంటుంది అని క్లియర్గా చెప్పారు. అదెప్పుడు అమిత్ షా గారు అడిగారంట, ఈ పార్టీని మాలో విలీనం చేయండి అని ఆయన అప్పుడు అడిగారట. అడిగినప్పుడు ఈ మాట డైరెక్ట్గా అమిత్ షా గారికి చెప్పడం జరిగింది. ఈ తింగర మేధావులకు అర్థం కానిది ఏంటంటే, ఒక దెబ్బ నుంచి ప్రజారాజ్యం మునిగిపోయింది అర్ధాంతరంగా అన్న దెబ్బ నుంచి పుట్టుకుని వచ్చింది జనసేన. అలాంటి దాన్ని ఆయన ఎలా చంపేసుకుంటారనుకుంటున్నారు? మీ పెచ్చ విశ్లేషణలు మీరుని మీ యతవృద్ధులు లాపండి. ఈ ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఆల్టర్నేటివ్ తయారైపోయింది. దశాబ్దాలుగా ఇద్దరి మధ్య ఉన్న పవర్ మూడవ ప్రత్యామ్నాయానికి త్వరలో రాబోతుంది. దానికి సిద్ధంగా ఉన్నాను. జై జనసేన. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.